మొత్తం అభివృద్ధి కార్యక్రమాలను పక్కన పెట్టేశారు. రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కార్పొరేషన్లో మూతేశారు. యాక్షన్ ప్లాన్ లేదు, ₹1 బడ్జెట్ ఇవ్వటం లేదు. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ చట్టం అమలు లేదు. ఎస్సీ ఎస్టీలకి జనాభా దామాషా ప్రకారం బడ్జెట్ కేటాయించి వాళ్ళ హక్కుల్ని, వాళ్ళ అభివృద్ధికి కార్యక్రమాలలో రూపకల్పన చేయాల్సినటువంటి ప్రభుత్వం వాటికి తిలోదకాలు ఇచ్చింది. మరి అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా రాజ్యాంగ వ్యతిరేక పరిపాలన కొనసాగిస్తూ ఉంది. అదేవిధంగా అమరావతి రాజధాని ఆల్రెడీ 6 సంవత్సరాలుగా రాజధాని ఏర్పడి పరిపాలన కొనసాగుతూ ఉంటే దానికి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులు అనేటువంటి ఒక ప్రజా వ్యతిరేక, రాష్ట్ర వ్యతిరేక విధానాన్ని తీసుకొచ్చాడు. అందుకని అమరావతిని యథాతథంగా కొనసాగించాలి రాజధాని అని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ నేపథ్యంలో మరి 4 నెలల పాటు రాష్ట్రంలో ప్రజలను చైతన్యపరచడం కోసం, దళిత బహుజనుల హక్కుల్ని, అవకాశాలని, రాజ్యాంగపరమైనటువంటి ప్రజా హక్కుల్ని కాపాడటం కోసం, ప్రజల్లో చైతన్యపరచడం కోసం ఈ రోజు నుండి మొదలు దళిత బహుజన హక్కుల సమరభేరి రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతూ ఉంది. దీనిలో ప్రజాస్వామికవాదులు, దళిత బహుజన సంఘాలు, గిరిజన సంఘాలు, మహిళా సంఘాలు, దళిత సంఘాలు, అంబేద్కర్ వాదులందరూ కూడా భాగస్వాములు కావాలి. ఈ దళిత బహుజన సమరభేరి ద్వారా రాష్ట్ర ప్రజల్ని చైతన్యపరిచి మొత్తం రాజ్యాంగ హక్కుల్ని కాపాడుకునేటువంటి రాజ్యాంగ హక్కుల రక్షణ ఉద్యమంగా ఇది కొనసాగుతుంది. ఈ ఉద్యమంలో అందరూ భాగస్వాములు కావాలని ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ సాక్షిగా పిలుపునిస్తా ఉన్నాం. జై భీమ్. కేంద్రంలో నరేంద్ర మోడీ, రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో వచ్చిన తర్వాత దళితుల పైన, అణగారిన వర్గాల పైన దాడులు